ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలు అయితే ఆ ఇంటికి ఇల్లాలు, భర్త అయితే ఆ ఇంటికి యజమాని. ఈరోజు ఇంటింటికి ప్రతి ఇంటికి అందే పథకాలు కేసీఆర్ గారి పథకాలే. ప్రతి ఇంటికి నీళ్లు నల్ల, ప్రతి ఇంట్లో బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇప్పుడు మనం ఇచ్చే వస్తున్నాయి. ఆ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే 2,000 పెన్షన్ మనం ఇచ్చినే వస్తున్నాయి. ఒంటరి మహిళ ఉంటే 2,000 పెన్షన్ మనం ఇచ్చినే వస్తున్నాయి. అదే వితంతు ఉంటే 2,000 మనం ఇచ్చినే వస్తున్నాయి. వృద్ధులు ఉంటే మనం ఇచ్చినే వస్తున్నాయి. వికలాంగులు ఉంటే 4,000 పెన్షన్ మన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చినాయి. ఆ ఇంట్లో రైతు ఉంటే రైతు బంధు పేరు మీద 10,000 టెన్షన్గా 73,000 మరి 8 సార్లు మనం వేసినాం. అవి మనం ఇచ్చినే. రైతు చనిపోతే ₹5,00,000 ఇచ్చినాం మనం ఇచ్చే. ఆ ఇంటికి ఇల్లాది పాందులకు కంటి వెలుగు పేరుతోటి కంటి పరీక్షలు చేయించడం కంటి వెలుగు ద్వారా. అది కేసీఆర్ గారి ఆశీస్సులతో. ఇప్పటి వరకు ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలు తప్ప అదనంగా ₹1 అంటే ₹1 కూడా కాంగ్రెస్ హయాంలో రాలే. నమ్మించి నాణం వస్తే పుచ్చి బుర్రలైనట్టు కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అన్నాడు, ఎగ్గొట్టేసిండు. 2,000 పెన్షన్ అంటే 4,000 అన్నాడు, ఎగ్గొట్టేసిండు. మహిళలందరూ వచ్చిండు. ఇక్కడ మహిళా మాతృలకు మహాలక్ష్మి అని పేరు పెట్టిండు. 2,500 ఇతనని పెద్ద గుండుసున్న పెట్టిండు. ₹1 అంటే ₹1 ఇయ్యలే. వికలాంగులకు 6,000 అన్నాడు, ₹1 ఇయ్యలేదు. అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు, ఎవరికి కూడా స్కూటీ కొనిచ్చిన పరిస్థితి లేదు. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నాడు, ఎక్కడ ₹1 ఇవ్వలేదు. రైతు బంధు పేరు మీద కేసీఆర్ 10 ఇస్తాడు, నేను 15,000 ఇస్తానన్నాడు, ఎగబెట్టిండు. కౌలు రైతులకు 15 అన్నాడు, ఎగబెట్టిండు. భూమి లేని నిరుపేదలకు 15,000 అన్నాడు, ఎగ్గొట్టేసిండు. అదేవిధంగా రైతు బీమా, రైతు చచ్చిపోతే 5 లక్షలే ఎగబెట్టిండు. అదేవిధంగా కేసీఆర్ కిట్టగా పెట్టిండు. న్యూట్రిషన్ కిట్టగా పెట్టిండు. ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చేది, అదే కొట్టిండు. కొడుకు పుడితే 12,000 ఇచ్చేది, అదే కొట్టిండు. మొత్తం ఎగగొట్టుడుకు పరాకాష్ట కాంగ్రెస్.